హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించి చాలా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. వైసీపీ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఎక్కువగా సీనియర్లు కావచ్చు, అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి చాలామంది ప్రముఖులందరూ కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రిగా పనిచేసి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి శైలజానాథ్ కూడా వైసీపీలో చేరారు. ఆయనతో పాటు మరి కొంతమంది కీలక వ్యక్తులు కూడా వైసీపీలో చేరబోతున్నారనేటువంటి రూమర్స్ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇక మరోవైపు ఉండవల్లి లాంటి వాళ్ళు కూడా వైసీపీలో చేరబోతున్నారు అనేటువంటి ఒక వార్తలు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్లో ఏం జరుగుతున్నటువంటి ఒక గందరగోళం కనిపిస్తుంది. మాజీ మంత్రులకు సంబంధించి అసలు ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఏంటి, కాంగ్రెస్ పార్టీలో అలజడి ఏమన్నా జరుగుతుందా, లేదంటే అలజడిని సృష్టించే ప్రయత్నం జరుగుతుందా? అలజడి అనేది కాదు, కానీ అంటే లేటెస్ట్గా శైలజానాథ్ గారు ఎక్స్పిసిసి ప్రెసిడెంట్, ఒక మాజీ మంత్రి, సో వారు వెళ్ళటం అనేది కొంత చర్చనీయాంశమైన అంశం. సరే, వెళ్తారని మేమైతే ఊహించలేదు, కానీ ఎందుకంటే 2.5 సంవత్సరం 3 ఏళ్ళ సుమారుగా పీసీసీ ప్రెసిడెంట్గా చేసిన కాలంలో వారు మాట్లాడిన తీరు కానీ, అంటే ఆ టైంలో నేను సోషల్ మీడియాకి చైర్మన్గా ఉండటం జరిగింది. 2 రోజులకు ఒకసారి లేకపోతే ఎవ్రీడేనో ఆయనతో మాట్లాడాల్సిన పరిస్థితి నాకైతే ఉత్పన్నమయ్యేది. ఈరోజు ఏం చేద్దాం, ఏది పోస్ట్ చేయాలి ఏంటి అనే దాంట్లో ఆయనతో మాట్లాడాల్సి వచ్చేది ఆ కార్యక్రమంలో. బట్ రాహుల్ గాంధీ గారి పట్ల ఇదంతా అది మాట్లాడినప్పుడు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారనే ఇదైతే నాకైతే అనిపించలేదు. కానీ బట్ ఎనీహౌ, ఎండ్ ఆఫ్ ది డే మరి పొలిటికల్ కెరియర్ అనుకున్నారా లేకపోతే ఏమనుకున్నారో తెలియదు, కానీ మన సడన్గా నిర్ణయం తీసుకున్నారు, పార్టీ మారటం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఒక మంచి భావజాలం కలిగిన వ్యక్తి అని పర్సనల్గా వారితో నాకు ఉన్న అటాచ్మెంట్, ఒక మంచి భావజాలం కలిగిన వ్యక్తి. 2-3 సార్లు ఒక 2-3 మంచి సలహాలు కూడా నాకు పర్సనల్గా ఆయన ఇవ్వటం జరిగింది. పాలిటిక్స్లో తిరుగుతున్నావు, నీ సంపాదన ఇదంతా చాలా జాగ్రత్తగా చూసుకో, బీసీ పిల్లోడివి, చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎదగాలి, ఇటువంటిది. కానీ పిసిసి ప్రెసిడెంట్గా ఇక పక్కకి మరి వారికి జరుగుతారని అనుమానం వచ్చిందా, పార్టీ మారుస్తుంది అనుకున్నారేమో, కానీ దానికి ఒక వారం రోజుల ముందు కూడా నాకు ఫోన్ చేసి, నువ్వు సోషల్ మీడియా స్టేట్ అంతా టీమ్స్ వేసుకో, అంటే యాజ్ ఎ బీసీ నిన్ను కూడా ఒక మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నా, నేను ఒక లీడర్గా ఎదగాలి, సో స్టేట్ అంతా నీకు టీమ్స్ ఉంటే నీకు ఆ రికగ్నిషన్ వేరుగా ఉంటుంది. సో ఒక సజెషన్స్ అయితే ఒక మంచి సజెషన్ ఆయన దగ్గర నాకు అందడం జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే బట్ డెఫినెట్గా నిరుత్సాహాన్ని కలిగించే అంశం. పార్టీలో 1 by 1 ఇట్లా సీనియర్ లీడర్స్ వెళ్ళిపోతూ ఉంటే ఉన్న లీడర్స్కి కొంచెం నిరుత్సాహం కలిగిస్తుంది. ఏంటి పరిస్థితి అని ఒక డొలమాన సందిగ్ధ పరిస్థితిలో ఏర్పడైతే డెఫినెట్గా కనపడుతుంది. సో అలాంటిది. సో కానీ ఓకే, శైలజానాథ్ గారు చేరారంటే ఓకే, చాలా రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఉండవల్లి వస్తున్నారు, లేదంటే రఘువీరారెడ్డి గారు వస్తున్నారు, లేదంటే జాయిన్ అయిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబానికి చాలా అసోసియేట్ ఉన్నటువంటి వ్యక్తులు. సో ఒక వ్యక్తి పార్టీ మారంగానే ఇలాంటి రూమర్స్ అన్ని చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా రఘువీరారెడ్డి గారికి సంబంధించి అయితే చాలా చాలా విస్తృతంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా జగన్ని విమర్శించి, జగన్కి వ్యతిరేకంగా కావచ్చు, లేదంటే షర్మిలకు వ్యతిరేకంగా కావచ్చు, ఆ కుటుంబానికి సంబంధించి ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. సో అలాంటి వ్యక్తి గురించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి? రఘువీరారెడ్డి గారి గురించి ఇన్ పర్టికులర్ రూమర్స్ ఈ రోజు నుంచి కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వీడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవరికి వీలున్న పార్టీలో వారిని రఘువీరారెడ్డి గారిని చేర్చుకోవడం జరిగింది. టీడీపీలో చేరుతున్నారని టీడీపీలో కొంతకాలం ప్రచారం, వైసీపీలో చేరుతున్నారని ప్రచారం. ఇన్ఫ్యాక్ట్ మీరు కర్ణాటకలో పార్టీలు కూడా, కర్ణాటక పేపర్లు తీస్తే కర్ణాటక పార్టీలు కూడా చేర్చుకున్నాయి ఆయన్ని, మా పార్టీలో కర్ణాటక పార్టీలో చేరుతున్నాడని చేర్చుకున్నాయి. సరే, సో దట్ ఇట్ ఇండికేట్స్ ఆ లీడర్కి ఉన్న క్రెడిబిలిటీ, ఆ లీడర్కి ఉన్న క్రేజ్, ఆ ప్రజలు అతన్ని దీన్ని అధికారం అతని చేతిలో ఉంటే బాగుంటది, ఇటువంటి లీడర్ అధికారం ఉండి చేతిలో చేయగలిగితే ప్రజలకి ఎంతో మేలు చేయగలుగుతాడు అనేది. సో రఘువీరారెడ్డి గారి హిస్టరీ కూడా అది మనకి ప్రూవ్ చేస్తుంది. సో ఎంత వర్క్ చేశారు, ప్రజలకి ఎంత మేలు చేశారు అనేది. ఇదే ఈ తెలంగాణ విడిపోయి ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో అయితే హంద్రీనీవా నీళ్లు
అనంతపూర్కి తీసుకెళ్ళడం ఈ రోజైతే జరిగే ప్రసక్తే కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్లో హంద్రి నీవా నీళ్ళని మళ్ళీ అనంతపూర్ దాకా తీసుకెళ్లే పరిస్థితే ఉండేది కాదు. సో అటువంటిది ఆయన ఆ రోజు అక్కడి నుంచి తీసుకెళ్ళడం అది ఒక మహా భగీరథ ప్రయత్నం. సో అటువంటి సక్సెస్ చేయగలడం. రైతులకు సంబంధించి రఘువీరారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు రైతులకు మేళ్లు చేశారు అని ఏదైతే మనం చెప్పుకుంటా ఉంటాం, అదంతా తీస్తే చరిత్ర దాని వెనక ఎవరున్నారు అంటే ప్రతి అంకంలో రఘువీరారెడ్డి గారు మీకు కనపడతా అంటే మోన్సాంటో పత్తి విత్తనాలు ప్రైజులు తగ్గించడం కానీ, లేకపోతే రైతులకు స్ప్రింక్లర్స్ డ్రిప్ ఇవ్వటం కానీ, హార్టికల్చర్ని పెంచడం కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ. సో రైతు బాంధవుడు, రైతు పక్షపాతి అనే పదాలు రాజశేఖర్ రెడ్డి గారికి ఎంతైతే ఇదవుతాయో అంతే ఇది రఘువీరారెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఆ పరిస్థితులు ఏంటో తెలుసు, రైతు కష్టం తెలుసు కాబట్టి. సో అంత పనిచేసిన ప్రజల కోసం అంత పనిచేసిన వ్యక్తి, ప్రజలు ఈ రోజు అతని చేతిలో పవర్ ఉంటే మాకు ఇంకా ఇంత పని జరుగుతుంది కదా అని ఒక ఆశ ఆకాంక్షతో ఒక నిరుత్సాహమైన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ ఇంకా అధికారంలోకి వస్తుందో రాదో ఈ రాష్ట్రంలో. కాబట్టి అధికారంలోకి వచ్చే పార్టీలో రఘువీరారెడ్డి గారు ఉంటే మళ్ళా ఈ రాష్ట్రంలో మాకు ఇంత మేళ్లు జరుగుతాయి కదా, కాబట్టి అధికారానికి దగ్గరగా రఘువీరారెడ్డి గారు ఉండాలి అని ఒక ఆశ ఆకాంక్షతో ప్రజలు ఆ రకంగా కోరుకుంటా ఉండొచ్చు. కానీ ఈ మధ్యనే నేను వేరే ఛానల్లో రఘువీరారెడ్డి గారిది ఒక ఇంటర్వ్యూ చూడటం కూడా జరిగింది. రిటైర్ అవుదాం అనుకున్న పరిస్థితి నుంచి రాహుల్ గాంధీకి వచ్చిన ఇబ్బంది వల్ల మళ్ళీ యాక్టివ్ అయ్యి రాజకీయాన్ని చేస్తున్నాను అని రాహుల్ గాంధీ గారితో రాహుల్ గాంధీ పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల, ఆ కుటుంబం పట్ల అంత ప్రేమాప్యాయతలు కలిగిన మనిషి. ఇదంతా జస్ట్ రూమర్స్. వాళ్ళ యొక్క పార్టీ ఇమేజ్ని పెంచుకోవడమో, లేకపోతే ఆ కార్యకర్తలకి నేను ఇందాక చెప్పినట్టు ఆయన వస్తే బాగుంటుందని ఒక ఆశ వెరసి ఈ చర్చలు జరుగుతున్నాయి. కానీ నేనైతే వస్తారని అనుకోవట్లేదు, ఆ రకంగా జరుగుతుంది అని నేను అనుకోవట్లేదు. మోరోవర్ అంటే ఓకే, ఇక జరగదని పక్కన పెడితే ఆ కుటుంబానికి సంబంధించి విశ్వవిధేయతగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒకనొక టైంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాను నేను, ఆయనకు వచ్చినటువంటి ప్లేస్ని కూడా ఆయన వదిలేసుకొని చేసినటువంటి వ్యక్తి ఏమో ఇప్పుడు జగన్ కష్టాల్లో ఉన్నాడు కదా, అలాంటి ఆపర్చునిటీ ఏమన్నా అన్నా మీరు రావాలి, మీరు ఏదన్నా హెల్ప్ చేయాలని అడిగితే వచ్చే పరిస్థితులు ఉండవా? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను నేను. కాంగ్రెస్ లో నేను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యాలనుకున్నాను అనేది మనం అక్కడ దాన్ని ముఖ్యమంత్రి అంటే ఆయన. సో అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో ఉంటే నాకు ఆఫర్ వచ్చినా కానీ నేను కాదు జగన్ గారిని అక్కడ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను అనేది రఘువీరారెడ్డి గారు చెప్పిందే తప్ప వేరే పార్టీ పెట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నేను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను అనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఇందాక మీరు చెప్పడం కూడా ఇందాక స్టార్టింగ్లో ఇంట్రడక్షన్, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా విమర్శించలేదు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడలేదు అంటే ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పవర్లో 2019లో పవర్లో వచ్చిన తర్వాత రఘువీరారెడ్డి గారు కూడా అప్పటికి పార్టీ హైకమాండ్ దగ్గర సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఇద్దరికి కూడా చెప్పి ఆలయాల నిర్మాణం నేను మళ్ళీ పునర్నిర్మాణం ఇది చేయాల్సి ఉంది, సో నేను కొంత ఇది తీసుకుంటా ఉన్నాను, అందుకోసం నేను పొలిటికల్గా ఇన్యాక్టివ్ అవుతున్నాను అని వాళ్ళ దగ్గర చెప్పినప్పుడు సో పొలిటికల్గా పూర్తిగా ఇన్యాక్టివ్ అయ్యారు. ఏది వైసీపీ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత. దానికన్నా ముందు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది, టీడీపీ అధికారంలో ఉంది 14 నుంచి 19 వరకు. సహజంగా రూలింగ్ పార్టీని మనం క్వశ్చన్ చేస్తాం. సో రఘువీరారెడ్డి గారు కూడా పిసిసి ప్రెసిడెంట్గా ఉండగా రూలింగ్ పార్టీని క్వశ్చన్ చేశారు. అంతే అపోజిషన్ పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీని కూడా రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు కావచ్చు, లేకపోతే ప్రత్యేక హోదా కావచ్చు, వాటిల్లో మీరెందుకు మోడీని తీసుకురావాలని అవంతా కూడా ఉంది. ఆయన పైన ఒక రకంగా ఎలిగేషన్స్ కూడా జగన్ క్వశ్చన్ చేయట్లేదు అనేది పెడితే కూడా మొత్తం 1 by 1 ప్రూఫ్ కూడా తీసి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ రోజు అపోజిషన్ పార్టీగా ఉన్న వైసీపీని కావచ్చు, ఆ రోజు ఉన్న రూలింగ్లో ఉన్న అంటే మేబీ పర్సంటేజ్ 70-30 అంటామా, 80-20 అంటామా, రూలింగ్ పార్టీకి డెఫినెట్గా ఎక్కువ బాణాలు ఎక్కువ పెట్టడం జరుగుతుంది. రేషియో తేడా ఉండొచ్చు తప్ప ఇద్దరిని రఘువీరారెడ్డి గారు ఆ రోజు క్వశ్చన్ చేయడం జరిగింది. యాజ్ అ ట్రూ కాంగ్రెస్ మ్యాన్, ట్రూ కాంగ్రెస్ లీడర్ ఆయన బాధ్యతను ఆయన చాలా పర్ఫెక్ట్గా నిర్వర్తించారు. అదే ఆ నిబద్ధతే ఇవాళ ప్రజలు ఆయన్ని మళ్ళీ యాక్టివ్గా రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటా ఉంటారు. బేసిక్గా ప్రజల దగ్గర నుంచి ఉంటుంది కదా, సార్ వస్తే బాగుంటుంది అని చెప్పి. ఇప్పుడు ఆయన నియోజకవర్గం
లాస్ట్ టైం కూడా ఆయన ఒక క్యాండిడేట్ని పెట్టి అక్కడ గెలిపించాలని చెప్పి చాలా ప్రయత్నించారు. సో అలా ఉన్నప్పుడు ఏమో ఎందుకు వస్తే బాగుంటుంది కదా మళ్ళీ రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డితో ఉంటే బాగుంటుందని చాలామంది మాట్లాడుకుంటారు. ఆ పార్టీ వల్లే చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. సో కానీ మీ వర్షంలో అయితే అలాంటిది ఏమి లేదు. నాకు అర్థమైనంత వరకు అయితే నాకైతే అటువంటిది ఏమీ కనపడలేదు. ఇన్ ఫ్యూచర్ ఏమైనా జరగచ్చు అంట అట్లా అది కూడా నాకైతే అంతగా నాకేం అనిపించలేదు అశోక్ గారు. అలా ఎందుకంటే హీఈస్ అ కమిటెడ్ లీడర్. మోరోవర్ కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి అనే ఒక అత్యున్నతమైన బాడీలోకి ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే మా ఏఐసిసి సెషన్స్ జరిగినప్పుడు రఘువీరారెడ్డి గారిని ఒక ప్యానెల్, ఒక కమిటీకి, అగ్రికల్చరల్ కమిటీకి కన్వీనర్గా వేయటం జరిగింది. భూపేందర్ సింగ్ హుడా చైర్మన్, రఘువీరారెడ్డి గారు కన్వీనర్. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు కూడా అంటే దేశంలో అగ్రికల్చర్ ఏం చేస్తే మనం దేశానికి మేలు, రైతాంగానికి మేలు జరుగుతుందని ఒక కమిటీ ఆ రిపోర్ట్ రఘువీరారెడ్డి గారు సబ్మిట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ మొత్తం, శశి థరూర్ లాంటి వాళ్ళు కూడా గ్రేట్ అప్లాట్స్. సో ఇటువంటి లీడరు, ఇటువంటి సూచనలు, సలహాలు, ఇంక్లూడింగ్ మేడం సోనియా గాంధీ, వారు కూడా చాలా ఆసక్తిగా వినటం జరిగిందని నాకు తెలియవచ్చింది. సో అంత పార్టీతో పార్టీతో మమేకమై ఉన్న లీడరు, సో ఇవన్నీ నేనైతే రూమర్స్ అనే అనుకుంటాను. సరే రూమర్సే, మరి అవి చూద్దాం. దానికి సంబంధించి సార్ ఏమన్నా ఇన్ ఫ్యూచర్లో అన్న రియాక్ట్ అవుతారా లేదనేది కూడా. సో ఏంటి ఎన్నికల కమిషన్కి సంబంధించిన తీరు చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఆల్రెడీ కోర్టులో ఇంకా ఆ కేసు నడుస్తున్నా కూడా కొత్త ఎన్నికల కమిషన్ నియమించడం ఏంటి, అసలు సుప్రీంకోర్టు నియమ నిబంధనలు ఎందుకు ఎన్నికల కమిషన్ ఫాలో అవ్వట్లేదు? ఇన్ఫ్యాక్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని సెలెక్షన్ ప్రాసెస్లో గతంలో ఏముండేదంటే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఈ ముగ్గురు ఉండేవాళ్ళు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు సిజేఐని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేసి ప్రైమ్ మినిస్టర్ యొక్క నామినీ, అంటే ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు క్యాబినెట్లో ఎవరు ఏ మంత్రి కావాలంటే ఆ మంత్రిని పెట్టుకోవడం, లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే రూలింగ్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఉంటారు, అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటాడు. ఇక ఉన్న తర్వాత అక్కడ చర్చ ఏముంటది, 2:1 రేషియోనే, ఇంకా ఎప్పటికీ అది 2:1 రేషియోనే. సో డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ఉండదు. ఒకటి, దాన్ని సిజేఐని తప్పించిన తర్వాత సుప్రీంకోర్టు అట్లా తప్పించడానికి కుదరదని కొట్టేసిన తర్వాత మళ్ళీ ప్రత్యేకమైన ఒక చట్టం చేసి ఇంప్లిమెంట్ చేసేసారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్న తర్వాత ఇప్పుడు నిన్న కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నియమించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు యాజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, సుప్రీంకోర్టు తీర్పు ఏమొస్తుందో చూద్దాం, సిజేఐ లేకుండా రూలింగ్ పార్టీ నుంచి ఇద్దరు వ్యక్తులు ఉంటే ఇంకా అసలు అక్కడ డిస్కషన్ ఏముంటుంది, డిబేట్ ఏముంటుంది, మీరు మైండ్లో ఏ మనిషిని అయితే పెట్టుకొని వచ్చారో వాళ్ళనే పెట్టుకుంటారు కదా, ఇది దేశానికి మంచిది కాదు. అత్యున్నత ప్రజాస్వామ్యం, ఈ పెద్ద దేశం ఇది, దీని ఎలక్షన్ నిర్వహించాల్సిన వ్యక్తుల్ని మనం వన్ సైడెడ్గా పెట్టుకుంటే కరెక్ట్ కాదు. సో చీఫ్ జస్టిస్ని ఇన్వాల్వ్ చేసుకుందాం, లేదా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుదామని ఆయన చెప్పొచ్చిన తర్వాత అర్ధరాత్రి ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళకి నచ్చిన మనిషిని నియమించుకున్న తర్వాత, అందుకనే ఎలక్షన్ కమిషన్ మీద కానీ ఎలక్షన్ కండక్టింగ్ ప్రాసెస్ మీద కానీ ఇవాళ అనుమానాలు, ఈ డిబేట్ అంతా జరుగుతూ ఉంది. సో వాళ్ళు చేసే ప్రవర్తన కూడా అట్లే కనపడుతున్న తర్వాత డెఫినెట్గా దే ఆర్ ఆన్సరబుల్. కానీ ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలకు సంబంధించి కావచ్చు, ఆ డేటాకి సంబంధించి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున వివాదాలు అయితే ఫేస్ చేస్తూ వస్తుంది. లాస్ట్ 5 yearsలో చాలా ఎక్కువ ఫేస్ చేస్తూ వచ్చింది. ఎందుకు సుప్రీంకోర్టు కోడ్ ఆఫ్ కండక్ట్స్ కావచ్చు, సుప్రీంకోర్టు రూల్స్ ఎందుకు ఎన్నికల కమిషన్ ఫాలో అవ్వట్లేదు? అంటే బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పుకోవడానికి? బీజేపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తినే బీజేపీ పెట్టుకుంటుంది కాబట్టి ఇవాళ పెట్టిన అతని మీద కూడా అమిత్ షాకి చాలా అత్యంత దగ్గర మనిషి అని కొన్ని ఆర్టికల్ 370 రద్దు విషయంలో డ్రాఫ్టింగ్ లో ఇతను ఇన్వాల్వ్ అయినాడని కానీ, రామ మందిరం దీంట్లో ఇతను ఇన్వాల్వ్ అయినాడు కానీ, అంటే బీజేపీ ఆలోచన విధానం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇతను పనిచేస్తున్నాడు. అతన్ని తీసుకొచ్చి వీళ్ళు పెట్టుకున్నారు. సో అప్పుడు వాళ్ళు చెప్పిన మాటకి అనుగుణంగా ప్రవర్తిస్తారా, దేశానికి మేలు జరిగే విధంగా అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేసేదానికి పనిచేస్తారా అనే ఒక క్వశ్చన్ అరైజ్ అవుతున్న తరుణంలో ఈ రకంగా చేయటం అనేది, మోరోవర్ సుప్రీంకోర్టు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్ననో మొన్ననో కూడా చెప్పింది, ఆ డేటా ఏది అరెస్ట్ చేయొద్దు, డేటా మొత్తం స్టోర్ చేసి ఉంచండి అని. ఏపీలో మనం చూసాం, వీవీప్యాట్ స్లిప్స్ అన్ని కాల్ చేయడం అది చూసాం. సో డేటాను అరెస్ట్ చేయొద్దు, డేటాను ఉంచండి అని చెప్పింది. హర్యానాలో డేటా
మా వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లో అడిగినప్పుడు చండీగఢ్ కోర్టు ఇవ్వమని చెప్తే దాన్ని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే రూల్ నెంబర్ 93 ఎలక్షన్ రూల్స్లో రూల్నే అమెండ్ చేసేసే పరిస్థితి. సో ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ని కావాల్సిన మనిషిని వీళ్ళు నియమించుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీని కాపాడే ప్రయత్నంలో ఎలక్షన్ కమిషన్ ఉండటం అనేది ఎలక్షన్ ప్రాసెస్లో తప్పు జరుగుతుందేమో అనే చర్చ, అనుమానం ఈరోజు ప్రజల్లో డెఫినెట్గా ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక అపోజిషన్ లేకుండా, దట్టు దేశ న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు లేకుండా కూడా సింగిల్గా అమెండ్మెంట్ అనేది కూడా కష్టం. సో మీ ఒపీనియన్లో ఖచ్చితంగా ఎలక్షన్స్ అయితే ఫైర్ అండ్ ఫెయిర్గా జరగట్లేదు, ఏ దేశంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు. అంటే వివిధ సంస్థలు ఇచ్చిన డేటాస్ తీసుకున్నప్పుడు, లేదు ఎలక్షన్ 5 నెలల కాలంలో ఈ 40 లక్షల 50 లక్షల ఓటర్లు ఒక రాష్ట్రంలో చేరటం కావచ్చు, ఇవన్నీ అనుమానాలు ఉన్నప్పుడు వారు దాన్ని ఆన్సర్ చేయలేనప్పుడు డెఫినెట్గా ఫేర్ పోల్ జరుగుతులేదు అనే అనుమానం వాళ్లే బలం చేకూరుస్తున్నారు. సో డెఫినెట్గా చూడాలంట. రైట్ సార్, చూద్దాం దానికి సంబంధించి మరి ఏమన్నా సుప్రీంకోర్టు ఇచ్చే ఆర్డర్స్ ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.